బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. వేదన నిసిలో వేకువ వెలుగై సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా, వేదన నిసిలో వేకువ వెలుగై సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా, నిందల కెరటాల నిమ్మల పరచి ముందుకు నడిపిన నావికుడవే. నిందల కెరటాల నిమ్మల పరచి ముందుకు నడిపిన నావికుడవే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము, నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి, సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ పరిశుద్ధ ఉన్నత నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందన వచనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించాలి అని, ప్రతి విధమైన తన ఆశీర్వాదపు వచనములు మీ కుటుంబాలలో నెరవేరాలని నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం ప్రారంభించుకుందాం. 121వ సంకీర్తన 3వ చరణాన్ని ఈ దిన ధ్యాన పాఠముగా నేర్చుకుందాం. ఆయన నీ పాదము తొట్రిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఆయన నీ పాదమును తొట్రిల్లనియ్యడు. ప్రియులరా, చాలాసార్లు మన పరిశుద్ధమైన జీవితమును గురించి, మన బ్రతుకును గురించి మనము కొన్ని ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాం. మన భక్తిని మనము కాపాడుకుంటున్నామని, మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటున్నామని, మన పరిశుద్ధతకు కారణము మన భక్తిని, మనము తీసుకున్న నిర్ణయాలని చాలాసార్లు మనము ప్రలోభపడుతూ ఉంటూ ఉంటాం. దైవలేఖనములో భక్తుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఈ మాటను. ఆయన నీ పాదమును తొట్రెల్లనీయకోకుండా కాపాడేవాడై ఉన్నాడు. మనము కాపాడుకుంటున్నామో కాదు, అది ఉంది. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన కాపాడుతున్నాడు కాబట్టి మన పాదము తొట్రిల్లకోకుండా స్థిరముగా, జారిపోకుండా స్థిరముగా నిలవబడి ఉన్నామన్న విషయాన్ని మనము గుర్తించాలి. ప్రియులరా, లోకము అనే ఈ బండ మీద, లోకము అనే ఈ జీవితములో జారెడి బండ మీద నిలవబడిన రీతిగా మనము నిలవబడి ఉన్నాం. ఏ నిమిషములో ఏ విధము బట్టి మనము జారిపోతామో, తొట్రిల్లిపోతామో, పడవలసిన మన అడుగు సరిగా పడకుండా, దృఢమైన నేలలో పడుకోకుండా, ఎప్పుడు అది తొట్రిల్లిపోవడానికి ఆస్కారం ఉందో తెలియని వాతావరణములో మనం బ్రతుకుతున్నాం. చాలామంది బిడ్డల వైపు చూసి మా బిడ్డలు చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని చెబుతూ ఉంటారు. కానీ వారి దారులు ఎక్కడ తొట్టిల్లిపోయాయో పరిశీలించుకోవడం చాలా కష్టతరం అయిపోయింది. ఏలువాసి రోలైన తరువాత, చిలికి చిలికి గాలివానైన తరువాత, ఊరంతటికీ కూడా అది రొచ్చుగా మారిపోయిన తరువాత, అయ్యో ఎప్పుడు జరిగింది ఈ తప్పిదం,
ఎలా జరిగింది ఈ తప్పిదం? తొలినాళ్లలోనే తెలిసుంటే మా బిడ్డకి మేము బుద్ధి చెప్పుకునే వాళ్ళం కదా, మా వాళ్ళని మేము చక్కపరుచుకునే వాళ్ళము కదా అని బాధపడుతున్న తల్లిదండ్రులు, బాధపడుతున్న వ్యక్తులు, బాధపడుతున్న పరిస్థితులు మన కళ్ళెదురుగా కనబడుతున్నాయి. ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డల యొక్క జీవితాలు అధోగతైపోయిన తరువాత రోధించిన సంఘటనలను నేను ఉద్యోగం చేసే రోజుల్లో కాలేజీల్లో ఎంతో మంది పిల్లలను నేను చూశాను. అయ్యో, ముందే తెలిస్తే మనం ఏదన్నా విధంగా వీళ్ళని సరిచేసే వాళ్ళమే, ఇప్పుడు చేతులు దాటిపోయాయే అనుకున్న పరిస్థితులు చాలా నా యొక్క ఉద్యోగ జీవితంలో నేను చూశాను. తల్లిదండ్రులుగా చాలామంది ఈరోజు చూస్తున్నారు అనుభవాలు. అయితే భక్తుడు స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయ్యా, ఒకడి పాదములు తొట్టిల్లకూడదు అని అంటే వాడు జారెడి స్థలములో ఉన్న వాడి పాదాలు స్థిరముగా ఉండాలి అని అంటే ఆయన వాని పాదాలను తొట్టిల్లనీయకుండా కాపాడవలసిన వాడై ఉన్నాడు. కంట్రోల్ ఆయన చేతిలో ఉంటే ఆయన ఖచ్చితంగా మన అడుగులు జారనివ్వకోకుండా కాపాడుతాడు. దైవలేఖనములో నుండి ఒక మాటను మీ కొరకు చదువుతున్నాను, చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములు అంటున్నాడు, నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకొని యుండెను. తొట్టిల్లిపోతున్న వానిని నీ మాటలు ఆదుకొని ఉండును. మార్గాలు తొట్టిల్లిపోతున్న వారిని, ఆత్మీయ బ్రతుకుల నుండి తొట్టిల్లిపోతున్న వారిని, వారి జీవితములలో నైతిక విలువలను చేజార్చుకొని నైతిక విలువలు దిగజారిపోయి బ్రతుకుతున్న వారిని తొట్టిల్లిపోకోకుండా కాపాడబడవలసిన పరిస్థితులు నెలకొని ఉన్న సమాజములో మనం ఉన్నాం. తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించుచున్న బిడ్డలు, బిడ్డల యొక్క బాధ్యతను విస్మరించుచున్న తల్లిదండ్రులు, శిష్యుల బాధ్యతలను విస్మరించుచున్న అధ్యాపకులకు లోబడవలసిన స్థితిని పోగొట్టుకున్న తొట్టిల్లిపోయిన విద్యార్థులు, కుటుంబాలలో కూడా అవిధేయ స్వభావముతో తొట్టిల్లిపోతున్న వారు ఈరోజు కోకొల్లలుగా మనకు కనపడుతున్నారే. వాటన్నిటిల్లో మనము జారిపోతూ ఏదో ఆదివారము మందిరంలో చేరాము, మనం భక్తులము అని మన భుజాలు మనము గుద్దుకుంటే సరిపోదు కదా, మనము ప్రగల్భాలు పలుకుంటే సరిపోదు కదా, ఆలోచించాలి కదా. అయ్యో, బేసిక్ ఫండమెంటల్స్లో నేను తొట్టిల్లిపోతున్నానేమో చూసుకోవాలని ఆలోచన ఉండాలి కదా. ఎవని హృదయములో అయితే నా దేవుని మాటలు గూడు కట్టుకుని సజీవముగా నిలచి ఉన్నాయో, ఎవని హృదయములో అయితే ప్రవాహ జలముగా నా దేవుని మాటలు నిత్యము పారుతూ ఉన్నాయో, ఎవని హృదయములో అయితే దావాళముల అగ్నిగా నా హృదయము నా దేవుని మాట హృదయమును దహిస్తూ ఉందో, ఆ హృదయాలు దేవుడు కోరుకొనిన రీతిలో స్థిరముగా నిలవబడగలుగుతున్నాయి. ఎన్ని ప్రతికూలతలు కలిగినా, ఎంత ప్రతికూలతల మధ్యలో ఉన్నా, ఎన్ని బాధ పెట్టే వాటి మధ్యలో ఉన్న నిలవబడగలిగిన సామర్థ్యత నా దేవుని మాటలు వారి బ్రతుకులో దయచేస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉన్న రోజులు మా వాడు బాగున్నాడండి, దూరాన్ని ఉద్యోగం చేస్తానికని వెళ్ళాడు, వాడు ఆత్మీయత చెడిపోయింది. మా దైవలేఖనం తెలియచేస్తుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పిన ఎడల పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొట్టిల్లిపోడు. వాని హృదయములో దేవుని మాటలు ఉండగలిగితే నా దేవుని మాటయే వాణ్ణి స్థిరమైన స్థలములో స్థిరముగా నిలవబడగలిగినట్లు చేస్తుంది. ఆ మాటకు హృదయములో చోటు ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది? ఈనాడు దైవ మందిరములో చేరి దేవుని వాక్కు వినవలసిన వారు వాక్కు వినడం మానేశారు. ఒకడు ఫోన్ తీసుకుంటాడు,
దేవుని వాక్యము బలిపీఠం మీద నుంచి వెలువడుతూ ఉండగా కూడా వీడు ఫోన్లో బిజీగా ఉంటాడు. మరి అంతటి రాజకార్యాలు ఏం వెలవబెడుతున్నాడో, అంతటి బిజీ స్కెడ్యూల్, మరి ఏ ఏ దేశాలకు వీడు శాంతి దూతలుగా పనిచేసి మరి రాజీలు చేస్తున్నారో తెలియదు. కానీ 24 గంటలు చివరికి దేవుడి మాట వినేటప్పుడు కూడా ఆ దానిలోనే బిజీ. ఏదో సమయం పోతున్నట్టు పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్న వారు ఉన్నారు. ఏదో నిద్రపోయే స్థలం ఎక్కడా లేదన్నట్టు మందిరంలోనికే వచ్చి మందిరంలో నిద్రపోతుల వలే ఓ ఈ నిద్రపోతాన్ని పిలిపించుకునే దుస్థితికి వచ్చేసిన వారి వలె ఆ గోడలకి ఈ పిల్లర్లకి దాపెట్టుకుని నిద్రపోతున్నారు కొంతమంది. స్థిరపరచబడగలిగిన దేవుని వాక్యము విడుదలవుతూ ఉండగా, స్థిరపరచబడగలిగిన దేవుని వాక్యము బలిపీఠము మీద నుండి అందింపబడుతూ ఉండగా, నా దేవుని మాట అగ్ని వలె విడుదలవుతూ ఉన్నప్పుడు నీ హృదయము మండవలసిన పరిస్థితిలో ఉంటే, ఆ హృదయము దహించవలబడాల్సిన పరిస్థితిలో ఉంటే, ఆ హృదయములో మస్టు మలినము ఏది గూడు కట్టుకున్నదో అదంతయు కూడా హృదయములో నుండి తీసివేయబడి ఒక దేవునికి అనుకూలకరమైన, దేవుడు అంగీకార యోగ్యమైన ఒక బలిపీఠముగా నిత్యము 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 అగ్ని దావాళముగా మండుతూ ఉన్న ఆ యొక్క బలిపీఠపు ప్రతిబింబిస్తూ ఉన్న స్థితిలో నీ హృదయము ఉండవలసిందై ఉంటే, ఆ హృదయములో నిత్యము దేవుని అగ్ని నిన్ను మండించేదై ఉండవలసింది ఉంటే, ఆ హృదయమును ఆర్పేసుకుని బ్రతుకుతూ మా ఓడక్కడికి వెళ్ళి చెడిపోయాడండి, ఎంతవరకు ఇది? నా దేవుడేమి బ్రతుకుల్లో ఉంటే తొట్టిల్లిపోవుగా నువ్వు. ఏదో బలహీనమైన క్షణం. ఎందుకుంటుంది బలహీనమైన క్షణం? ఎలా వస్తుంది బలహీనమైన క్షణం? బలమైన దేవుడు నీతో ఉంటే బలహీనమైన పరిస్థితులు ఎందుకుంటాయి? బలమైన దేవుని వాక్కు నీతో ఉంటే బలహీనమైన సమయాలు ఎందుకుంటాయి? దేవుని వాక్కుకు నువ్వు స్థానం ఇవ్వట్లేదే. అన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నావు, కానీ దేవుని వాక్కుకు ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నావే. ఆ వాక్కు నీలో ఉండగలిగితే, నీ బ్రతుకులో ఉండగలిగితే, నీ యొక్క జీవితమును నా దేవుడు స్థిరపరచబడగలిగిన స్థితిలో ఉంచువాడై ఉన్నాడు. గుర్తుపెట్టుకో. నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాను, నీ బ్రతుకులో వాక్యం లేదు, అందుకే నువ్వు తొట్టిల్లిపోతున్నావు. నీ బ్రతుకులో వాక్యం ఉంటే జారే స్థలములో ఉన్న స్థిరముగా నిలవబడతావు. నువ్వు స్థిరముగా నిలబడతావు. ఎన్నాళ్ళు బ్రతికాడండి తండ్రి ఇంట? యాకోబు మాటలు ఎన్ని బ్రతికాడంటారు యోసేపు ఇంట్లో. అన్ని నేర్చుకుని అన్నిటిని అర్థం చేసుకునే సమయం వచ్చేటప్పటికే అమ్మివేయబడ్డాడు కదా. కానీ తన భక్తిని మాత్రం వదిలిపెట్టలేదే. ఏవైతే కొద్ది మాటలు నేర్చుకున్నాడో, ఏదైతే కొద్ది అనుభవాలు తండ్రి దగ్గర నేర్చుకున్నాడో వాటినే 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 మరల 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 దానిలో బలము పొందుకున్నాడు, బలము పుంజుకున్నాడు, బలవంతుడిగా మారాడు. పాపము ప్రేరేపించిన అధిగమించగలిగిన శక్తిని తెచ్చుకున్నాడు. ఎన్నడగని ఎప్పడగని కూడా తన నిరీక్షణను కోల్పోకోకుండా ఆ నిరీక్షణను నిలవబెట్టుకునే స్థితిలో బ్రతికాడు యోసేపు. వారం వారం వాక్యం వినబడుతుంది నీ బ్రతుకులో. రోజు రోజు ఇలా వాక్యాలు వింటున్నావే. పుంకాను పుంకాల కొద్ది వాక్యాలు యూట్యూబుల్లో ఎతుకుతూ వింటూ ఉన్నావే. అయినా దేవుని మాట నీ హృదయంలో లేకుండా పోతుందంటే ఎందుకు? వాక్యానికి నువ్వు మనసు ఇవ్వట్లా, వాక్యానికి నీ హృదయం ఇవ్వట్లా, వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వట్లా. విత్తనాలన్నీ దారిన పడినవిగా, మొలకెత్తలేని ప్రదేశాలలో పడినవిగా అయిపోతూ ఉన్నాయి తప్ప అవి నిజముగా సారవంతమైన నీ హృదయములో పడిన స్థితిలో, స్థాయిలో లేవు. ఒకవేళ నిజముగా అవి నీ హృదయములో గనక నాటబడినవై ఉన్నట్లయితే నా దేవుడు స్థిరమైన ఫలము అనుగ్రహించగలిగిన వృక్షముగా నిన్ను నా దేవుడు చేయునుగాక. ఎదిగిన మొక్కవై వర్ధిల్లే చెట్టుగా నా దేవుడు తన సన్నిధిలో నిన్ను చేయునుగాక. అర్థం చేసుకో. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వు. ఆ వాక్యం నిన్ను తొట్టిల్లకుండా కాపాడేదై ఉంది. కాబట్టి గ్రహించు. నువ్వు ఒకవేళ సిద్ధముగా ఉన్నట్లయితే, ఆ వాక్కును నువ్వు పొందుకున్నట్లయితే, ఆ వాక్యము ద్వారా నువ్వు కట్టబడుతున్నట్లయితే
స్థిరముగా ఉండగలుగుతావు. ఏ పాపమే కానీ నిన్ను ఎంత మాత్రము కూడా బలహీనుణ్ణి చేయలేదు. గుర్తుపెట్టుకో. ఈరోజు వాక్యం ధ్యానించావా? నీ అనుదిన వాక్య ధ్యానములో, ఈ దినపు వాక్య ధ్యానములో చదవవలసిన భాగమును చదివావా? లేక పనులున్నాయి, వేరే పనులున్నాయని హడావుడిలో వెళ్ళిపోయావా? ఆ వాక్కు లేకే నువ్వు తొట్టిల్లిపోతున్నావు. ఆ దేవుని మాట గురించిన ధ్యానము లేకే నువ్వు తొట్టిల్లిపోతున్నావు. ఈరోజు ఆ మాటకు విలువ ఇవ్వడం నేర్చుకో. ఆ మాటను ఆధారం చేసుకోవడం నేర్చుకో. ఆ మాటను బట్టి కట్టబడడం నేర్చుకో. ఆ మాటతో బ్రతకడం నేర్చుకో. ఆ మాటే నీ బ్రతుకును మార్చగలిగిందని నేర్చుకో. నిశ్చయంగా వేరు వాటిని నమ్ముకున్నవాడు ఏమైపోయాడో నేనైతే చెప్పను, కానీ ఈ వాక్కును ఆధారం చేసుకున్నవాడు ఎవ్వడు తక్కువ కాలేదు, ఎప్పుడూ తక్కువ కాలేదు, దేనికి తక్కువ కాలేదు. ఈ వాక్కును ఆధారం చేసుకో. నిశ్చయముగా నీ బ్రతుకులో జరగబోతున్న అద్భుతాలకు నువ్వు నిలువెత్తు సాక్ష్యంగా నా దేవుడు మార్చేవాడై ఉన్నాడు. నువ్వు పొందుకుంటున్న స్థిరత్వాన్ని నా దేవుడు చూపించబోతున్నాడు. ఏ ప్రలోభాలతో ఉన్నావు? ఏ పాపం ఈరోజు నిన్ను తొట్టిల్లిపోయేటట్టు చేస్తుంది? అది ఏ పాపమైనా, మోహపు చూపైనా, ధనాపేక్ష అయినా, కోపమైనా, క్రోధమైనా, ఏదైనా ఈరోజు నిన్ను దేవునికి దూరం చేస్తుంది ఏదుందో ఆలోచించు. ఇదిగో ఈ వాక్కు నీ బ్రతుకును మార్చబోతుంది. వాక్కు నీలో నిజముగా ఫలవంతమైనదిగా ఉండగలిగితే నీ బ్రతుకులో ఆ వాక్కును బట్టి నువ్వు స్థిరపరచబడగలుగుతావు. స్థిరునిగా నువ్వు ఉండగలిగితే నా దేవుని దీవెనలు సంప్రాప్తించుకోగలుగుతావు. నా దేవుని దీవెనలు అందుకుని ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దయచేసి తల్లు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నతుడును గనుడును శ్రేష్ఠుడు అయిన యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం మీరు మాతో మాట్లాడిన నీ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. మీరే మా పాదములను తొట్రెల్లనీయకుండా కాపాడువారై ఉన్నారు. అందు నిమిత్తమై మీరు కునుకక నిద్రించక ఉన్నవారై ఉన్నారు. కాబట్టి మా మనుగడలో మేము నిలచి ఉండుటకును, స్థిరముగా ఉండుటకును, నీ వాక్కు మాలో నిలిచి ఉండుటకు కృపను దయచేయండి. నీ మాట మా బ్రతుకుల్లో ఉండడానికి కృప దయచేయండి. సకల విధములైన నీ కార్యములు ప్రతి బిడ్డ పట్లగా నిశ్చయముగా జరుగునుగా కాని పలుకుతూ దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని, ఆత్మీయ బ్రతుకు ఇంకను స్థిరపరచబడుటకు కృపను కలుగు చేయమని గనుడును శ్రేష్ఠుడును ఉన్నతుడు అగు యేసు నామములో మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నా దేవుని నిత్య సన్నిధి మీ అందరితో కూడా వచ్చునుగాక. ఆమేన్. రేపు కృపాశేఖరుని కృపావార్తలో కలుసుకుందాం. వందనాలు. కృపాశేఖరుని కృపావార్త.